దేవుని బిడ్డలకు మన ప్రభు ప్రిరక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమున నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. మరి ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. దయతో మీ మొబైల్ ఫోన్స్ ఏమైనా ఉంటే వాటిని సైలెంట్ మోడ్లో కానీ లేకపోతే కొద్దిసేపు స్విచ్ ఆఫ్ చేసుకోండి. అలాగే చెప్పబడుతున్నటువంటి మాటల్ని శ్రద్ధతో వినవలసిందిగా మరి మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు నాయన తండ్రి. ఈ దినమును మీరు మాకు ఇచ్చి ఉన్నారు, అందును బట్టి మీకు హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతలు. మీ బిడ్డలు మరి తండ్రి క్షేమంగా మీరు తీసుకొని వచ్చారు. శ్రేష్టమైన విలువైనటువంటి మీ మాటలను వినిపింప చేయటానికి మీ బిడ్డలు మీరు తీసుకొచ్చిన విధానంకి మీకు హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతలు. ఈ సమయంలో మరి తండ్రి దీనుణ్ణి, బలహీనుణ్ణి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకునండి. సంయోచితమైన జ్ఞానమునిచ్చి మీ బిడ్డలకు మరి తండ్రి మీ మాటల్లో అర్థమయ్యే రీతిలో వివరించగలుగుటకు ఒక పాత్రగా వాడుకొనమని ప్రాధేయపడుచు నన్ను నీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడిని యేసే శక్తి కలిగిన నామమున మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథము నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. అంశం పేరేంటయ్యానంటే క్రైస్తవుడు ఈ లోకాన్ని ఎలా చూడాలి, క్రైస్తవుడు ఈ లోకాన్ని ఎలా చూడాలి అనేటటువంటి అంశాన్ని ఒక ఇంత ధ్యానం చేద్దాం. ఇక చూడటము, చూపు ఏమండి, ఏదన్నా చూడాలని అంటే ఏమండి కళ్ళు ఉండాలి, అవునంటారా కాదంటారా? ఈ కన్నులను గురించే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ఏం మాట్లాడుతున్నారని మనం పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం అందులో 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల, నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్నటువంటి వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. కన్నులను గురించి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ప్రస్తావిస్తూ చెబుతున్నటువంటి మాట ఇది. దేహమునకు దీపం ఏంటట? కన్నే. దేహమునకు దీపం కన్నే. నీ కన్ను చెడినదైతే అని అంటున్నాడు, నీ దేహమంతా చీకటిమయమే. అదే నీ కన్ను తేటగా ఉండిన ఎడల ఏమని అంటున్నాడు ఆయన? నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అని చెప్పి అంటున్నాడు. అంటే ఒక క్రైస్తవుడు ఈ లోకాన్ని ఎలా చూడాలి అనేటటువంటి ఏమండి విషయాన్ని ప్రస్తావిస్తూ, ఎలా చూస్తే ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అసలు ఇంతకీ ఏమంటే మనం చదువుకున్నటువంటి ఈ వచన భావం ఏమిటి? తేటమైనటువంటి కన్నులు కలిగి ఉండటం అంటే ఏంటి? అంటే ఏ విధమైనటువంటి కంటి జబ్బులు లేకుండా, ఇప్పుడు నాలాగా ఏమండి ఈ విధమైనటువంటి స్పెట్స్ లేకుండా చాలా క్లియర్గా ఏమండి చూడగలగటమా? దాని గురించి మాట్లాడుతున్నాడా? ఏమండి దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఒకంత దీని విషయమై మనం ఆలోచించబద్దులమై ఉన్నాం. అసలు తేటమైనటువంటి కన్నులు కలగటం అని అంటే ఏంటి? చెడినటువంటి కన్నులు కలగటం అంటే ఏంటి? బైబుల్ ఆన్సర్ టు బైబుల్ అండి. మరి జవాబులోనికి వెళ్ళటానికి ముందు ప్రియమైనటువంటి దేవుని వర్లారా, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఒకసారి 16వ వచనానికి వెళ్ళి అక్కడి నుంచి ప్రారంభిద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. దేహానికి లోకం కన్ను అన్నాడు, దాన్ని మనసులో పెట్టుకోండి. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయంలో. ఇప్పుడు ఇక్కడ యోహాను గారు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నారు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును. ఏమంటే ఇక్కడ మీరు మరి సోదరులు చదివినప్పుడు, అలాగే మీరు పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నప్పుడు
లోకములో ఉన్నదంతా ఏమని అంటున్నాడు? శరీరాశ అంటున్నాడు, నేత్రాశ, నేత్రాశ అని అంటున్నాడు, జీవపుడము అని అంటున్నాడు. ఏమిటి? లోకంలో ఉన్నదంతయు శరీరాశ అంటున్నాడు, నేత్రాశ అంటున్నాడు, శరీరాశ అంటున్నాడు, నేత్రాశ అంటున్నాడు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అది చదివినప్పుడు మనకి ఏమండి కొంచెం అనుమానం రావాలి. నేత్రాశ శరీరాశ అని మనం చదువుతున్నప్పుడు శరీరాశ అని అన్నాడు కదా, ఈ నేత్రాలు శరీరంలో భాగమే కదా, అంతే కదండి. పార్ట్స్ ఆఫ్ ద బాడీ అనగానే మనం ఏమని చదువుకుంటాం చెప్పండి? ఐస్, ఏమంటే ఇయర్స్, నోర్స్, ఏమంటే పిల్లలు ఇదే కదా చదువుకునేది. ఇప్పుడు ఈ నేత్రాలు, కన్నులనేవి శరీరంలో భాగమైనప్పుడు ఆల్రెడీ శరీరాశ అన్న తర్వాత మళ్ళీ విడిగా నేత్రాశ అని ఎందుకు అంటున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నేత్రాశని ప్రస్తావించిన తర్వాత నేత్రాలు శరీరంలో భాగమైనప్పుడు మళ్ళీ విడిగా ఏమండి నేత్రాశ అని అంటున్నాడు అంటే ఈ కన్నులనేవి ఏవైతే ఉన్నాయో ఏమండి వీటిని అంత చులకనగా చూడటానికి వీల్లేదండి. ఇవి ఏమండి చాలా ప్రాముఖ్యమైనవి అని చెప్పకనే చెప్తున్నాడు. యేసుక్రీస్తుల ప్రభువారు కూడా అదే మాట అన్నారు. నాయనా, నీ దేహమునకు దీపము కన్నే. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా చీకటిమయం. అదే నీ కన్ను గనక తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయం అని అంటున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు కన్ను తేటగా ఉండటం అంటే ఏంటి, చెడిపోవటం అంటే ఏంటి? ఏమంటే దీని గురించి మనం ఆలోచించబద్దులమై ఉన్నాం. కొన్ని ఉదాహరణలు చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం. అందులో 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం. సందర్భం మనకు తెలిసినదే. సందర్భం ఏంటనంటే దుష్టుడు మరి అవ్వమ్మ గారికి ఏమని చెప్తున్నాడు అయ్యానంటే, సర్పమును ఉపయోగించుకుంటున్నటువంటి దుష్టుడు అవ్వమ్మ గారికి ఏమని చెప్తున్నాడు? ఈ పండు తిన దినమున మీరు చావనే చావరు. మీరు ఏమవుతారనంటే మంచి చెడులను ఎరిగినటువంటి వారే దేవతల వారే ఉంటారని అనగానే అప్పుడు 6వ వచనంలో చూడండి ఏం జరిగిందో. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది. ఏమండి ఎలా ఉందట? వివేకమిచ్చు రమ్యమైనది. అంటే అప్పటి వరకు ఏమంటే మనం చూసుకున్నట్లయితే అప్పటి వరకు ఆ చెట్టును చూస్తున్నారనంటే ఆ చెట్టును చూస్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఆ రోజు ఏమంటే ఎప్పుడైతే ఆ మాట విన్నదో, మీరు చావనే చావరు, దేవతల వలె మీరు అయిపోతారు అని ఏమండి ఎప్పుడైతే దుష్టుడు ఏమండి మరి చెప్పడం జరిగిందో, వెంటనే ఆమె చూసే విధానం చూడండి. ఆ పండు ఎలా కనపడుతుందో చూడండి. 6వ వచనంలో ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు ఎలా ఉందట? అందమైనదియు అని అంటున్నాడండి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మానవ దేహంలో కన్నులు ఏమండి చాలా ప్రాముఖ్యమైనవి, అలాగే ది సేమ్ టైం చాలా ప్రమాదకరమైనవి కూడా. ఎందుకనంటే మనం ఏదన్నా కావాలని అనుకున్నా, లేకపోతే ఏదన్నా కావాలని మనకు అనిపించాలనంటే ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ముందు దేనికి నచ్చాలి చెప్పండి? కన్నులకు నచ్చాలి. అంతెందుకండి, దేన్నైనా కనీసం మనం ముట్టాలన్నా సరే దేనికి నచ్చాలి చెప్పండి? కన్నులకు నచ్చాలి. ఇంత బిర్యానీ అని ఏమంటే మాడిపోయిన బిర్యానీ మీ దగ్గరికి తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి, మీరు తింటారా? ఎందుకు తినరు? కనీసం ముట్టను కూడా ముట్టరు. ఎందుకు? చూపులకే నల్లగా మాడిపోయి ఇలా ఉందనంటే అమ్మో ఇక దీన్ని ఎలా టేస్ట్ చేస్తాం? అంటే ఏదైనా మనం కావాలి అని అనుకోవాలనంటే, ఏదైనా మనం ఏమంటే తాకాలని అనుకుంటే ముందు దేనికి నచ్చాలి? కన్నులకు నచ్చాలి. ఇప్పుడు స్త్రీకి కూడా ఆ పండు ఎలా కనపడుతుందట? అందమైనది కాదు. అందుకని రాయించాడు, కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనదిగా ఉండుట చూచినప్పుడు ఏమైనా సరే దీన్ని తినాలని అనుకుంది. వెంటనే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఆ పండుని ఏం చేసిందామా? తినేసింది. ఏమంటే ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. పండును చూసిన తక్షణమే ఈ పండు తినుదినమున నిశ్చయముగా మేము చస్తాము అని దేవుడు ఆల్రెడీ మాకు సెలవిచ్చాడు అన్న దేవుని మాట ఆమెకు గుర్తుకొచ్చి ఉంటే ఆమె కన్ను తేటగా ఉన్నట్టే. మీకు అర్థమైంది కదండి? అవ్వమ్మ గారి కన్నులు తేటగా ఉన్నప్పుడే ఎప్పుడు చెప్పండి? ఆ పండును చూసిన ప్రతిసారి అమ్మో ఈ పండును తింటే మేమేమవుతాం? చచ్చిపోతాం, మాకు నష్టం, మాకు అపాయం, మాకు కీడు.
ఇలా ఏమంటే ఆమె ఆలోచించి ఉంటే ఆమె కన్నులు ఎలా ఉన్నట్టు చెప్పండి, తేటగా ఉన్నట్టు. ఆమె కన్నులు తేటగా ఉండుట వలన ఏమంటే ఆమె ఏం చేసేది చెప్పండి, తినకుండా ఉండేది, దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండేది. కానీ ఆ పండును చూసింది, అది రమ్యమైనదిగా అనిపించింది, తింటే ఏమనిపిస్తుంది ఆమెకి, ఎలా ఉంటుందో అని అనిపించింది, వివేకం ఇచ్చేటటువంటి రమ్యమైనదిగా అనిపించింది. ఒక్కసారిగా తెంపింది, తిన్నది. ఏమండి, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయం. ఆ తర్వాత కింద దేవుడు ఇస్తున్నాడు శాపం, నీ ప్రసవ వేదన నేను మిక్కిలి హెచ్చించేదను. తర్వాత ఆదమ్మ గారు కూడా ఇచ్చాడు కోటింగ్. ఆయన ఏమంటున్నాడో తెలుసా, నువ్వు ఇక మీదట నీ బ్రతుకు దినములన్నీ చెమటోడ్చే నువ్వు కష్టపడి తినాలి. ఎందుకు వచ్చింది ఆ కష్టం? నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయం. ఏమంటే మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండము 25వ అధ్యాయము, అందులో 29వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆదికాండం 25వ అధ్యాయం 29వ వచనం. ఒకనాడు యాకోబు కలగూర వంటకమును వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. ఏం చూశాడు చెప్పండి? ముందు రంగు కనిపించింది ఏశావు గారికి. ఏమండి, వేటాడి అలసిపోయి వచ్చాడు కదండి, ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉన్న ఆయనకి కనిపించింది ఏంటి చెప్పండి? యాకోబు గారు వండుతున్నటువంటి కలగూర వంటకం, ఎర్రగా ఉన్నటువంటి ఒక కలగూర వంటకం ఎప్పుడైతే కనిపించిందో వెంటనే ఏమంటే ఆ ఎర్రగా ఉన్నటువంటి కూరను చూసినటువంటి ఆయన ఏమంటున్నాడు, నాకేమైనా సరే కొంచెం పెట్టు అని అంటున్నాడండి. అప్పుడు ఇదే అదునుగా ఇదే చక్కటి అవకాశంగా తీసుకున్నటువంటి యాకోబు గారు ఏమంటున్నారో చూడండి. ఇప్పుడు 31వ వచనంలో, అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్ము అనగా, అంటే ఒక విధంగా చెప్పాలంటే అడుగుతున్నాడు, నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చేసేయి. ఇచ్చేస్తే ఏమవుతుందంటే 32వ వచనంలో చూడండి, దానికంటే నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇస్తే నేనేం చేస్తాను, ఈ కూర పెడతాను అని చెప్పి అంటున్నాడు యాకోబు. అప్పుడు ఏశావు ఏమంటున్నాడు చూడండి 32వ వచనంలో, ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనేను. నిజంగా ఒక పూట మనం తినకపోతే చచ్చిపోతామా? చనిపోం కదండి. ఆకలి అవుతుంది అనుకోండి, నీళ్లు తాగైనా సరే మన ఆకలిని ఏం చేయొచ్చు చెప్పండి, తీర్చుకోవచ్చు. కానీ ఏశావు అలా ఆలోచించట్లేదు. ఎలా ఆలోచిస్తున్నాడు? ఇప్పుడు తినకపోతే నాకు బ్రతికే లేదన్నట్టుగా ఆలోచిస్తున్నాడండి. తినకపోతే వేస్ట్, ఈ బ్రతుకు వేస్ట్ అన్నట్టుగా ఆలోచిస్తూ, నాకు పెట్టి ఈ జ్యేష్ఠత్వం ఎవరికి కావాలి? ఇంకా ఏం జరుగుతుంది చూడండి 33వ వచనంలో, యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. ఒక పూట కూటి కోసం ఏం చేశాడు చెప్పండి? దేవుని యొక్క ఆశీర్వాదాలు అవి గొప్పవా, లేకపోతే ఒక పూట తిండి గొప్పదా చెప్పండి? దేవుని ఆశీర్వాదమే గొప్పది కదండి. అవునంటారా కాదంటారా? మరి ఒక పూట తిండి కోసం దాన్ని కోల్పోతున్నాడని అంటే ఏమనాలి చెప్పండి? కన్ను తేటగా ఉన్నట్ట, చెడినట్ట? చెడిపోయింది. మీకు అర్థమవుతుందో లేదో? అదే ఏశావు గారు, నువ్వు వద్దు, నీ కూర వద్దు, నువ్వే తిను అని ఆ రోజుకి నీళ్లు తాగేసి ఉండుంటే, లేకపోతే అలా గమ్మును ఉండిపోయి ఉండుంటే అతని కన్ను తేటగా ఉన్నట్టే. అంటే మనం లోకాన్ని ఎలా చూస్తున్నాం అన్నదే ఇక్కడ కీ థింగ్. లోకంలో ఉన్న వాటిని మనం ఏ దృష్టితో మనం చూస్తున్నాం అన్నదే ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మన కన్ను తేటగా ఉండాలన్నా, చెడిపోవాలన్నా మనం ఈ లోకాన్ని చూస్తున్నటువంటి ధోరణి ఉంటుందే, దట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అదే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. మరొక చక్కటి ఉదాహరణ రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం. ఈ సందర్భం అంతా ఇంటికి వెళ్ళిన చదువుకోండి. సందర్భాన్ని నేను మీకు చెప్తాను. సందర్భం ఏంటనంటే సిరియా రాజు యొక్క సైన్యాధిపతి నయమాన్ అండి. అతనికి కుష్టు రోగం ఉంది. కుష్టు రోగంతో బాధపడుతున్నటువంటి అతనితో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నాం. 5వ అధ్యాయం. కుష్టి రోగంతో ఉన్నటువంటి అతనికి ఒక వర్తమానం అందింది. ఏమని? ఇదిగో ఇజ్రాయేలీలలో ఒక ప్రవక్త ఉన్నాడట. మరి ఆ ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి దగ్గరికి వెళ్తే అతడు నీకున్నటువంటి కుష్టి రోగమును నయం చేయవచ్చు అని ఎప్పుడైతే ఆ సమాచారం అందిందో వెంటనే ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు. ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి దగ్గరికి.
అప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు నయమాన్తో ఏమని అంటున్నాడంటే, నాయనా నయమాను, నువ్వు వెళ్ళి ఆ యోర్దాను నదిలో ఒక 7 సార్లు మునుగు, అప్పుడు ఆటోమేటిక్గా నీకున్న కుష్ఠరోగం పోతుందని అనగానే మొదట మునగటానికి ఇష్టపడు, కానీ తర్వాత మనసు మార్చుకొని వెళ్ళి 7 సార్లు యోర్దాను నదిలో మునిగి పైకి లేవగానే ఒక్కసారిగా ఆయనకున్నటువంటి ఆ కుష్ఠరోగం అంతా పోయింది. ఎప్పుడైతే శుద్ధుడయ్యాడో, ఎప్పుడైతే స్వస్థతను అందుకున్నాడో, వెంటనే ఎలీషా గారి దగ్గరకు వచ్చి ఆఫరింగ్స్ ఇస్తున్నాడు. మీకోసం నేను కానుకలు తెచ్చాను, ఎందుకనంటే ఇప్పుడు మీ వలన నేనేమయ్యాను, మేలు పొందుకున్నాను, నా కుష్ఠరోగం పోయింది కదా, కాబట్టి నేను తెచ్చిన ఈ కానుకలు తీసుకోమని చెప్పి అంటున్నాడండి నయమాను. ఇప్పుడు ఆ వచనం చూద్దాం. 15వ వచనం చూడండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అతడు తన పనివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలీలోనున్న దేవుడు తప్ప లోకమందంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, దయచేసి నేను తెచ్చిన బహుమానాలు తీసుకొని అంటున్నాడండి. 16వ వచనంలో ఆయన ఏమంటున్నాడు చూడండి. ఎలీషా గారు ఏమంటున్నారు? ఎలీషా గారు, ఎవని సన్నిధిన నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొననని చెప్పాను, నాకేమీ వద్దని అంటున్నాడండి. ఎవరు? ఎలీషా గారు. ఆ మాటలు చూశారు ఎంత బాగున్నాయో. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమి తీసుకొననని అతనితో చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పుకొనకపోయాను. ఎలీషా గారు ఒప్పుకోవట్లేదు. జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆస్తిగా కలిగినటువంటి నాకు నువ్విచ్చేదేట్రా అంటున్నాడండి. ఇండైరెక్ట్ గా అదే. ఆశల్లో ఉన్నవాడికి ఇచ్చేవాడు గొప్పవాడుగా కనపడతాడేమో కానీ దేవుళ్ళో ఉన్నవాడికి మాత్రం కాదండి. ఎలీషా గారితో రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు నయమాను, తీసుకోండి. కానీ ఎలీషా గారు ఏమంటున్నారు? నా జీవము తోడు, లేదా నేను సేవించేటటువంటి ఆ యెహోవా తోడు, నాకేది వద్దు, తీసుకొని వెళ్ళిపో అని చెప్పి అంటున్నాడు. తీసుకోవాలంటే తీసుకోవచ్చు కదండి. దుస్తులు తెచ్చాడు, వెండి తెచ్చాడు, కానీ అవన్నీ వద్దని అంటున్నాడండి ఎలీషా గారు. విచిత్రం ఏంటంటే ఇలాంటి గురువు గారి దగ్గర, ఈ ఎలీషా గారి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడండి. అతని పేరు శిష్యుడు, అతను అంటే ఎలీషా గారి శిష్యుడు, అతని పేరు ఏంటి? గెహజీ. ఇప్పుడు గెహజీ ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. మా గురువు గారు ఎప్పుడు అంతే, తిన్నాడు, మమ్మల్ని తిన్నవాడు, ఏంటో తీసుకోవడానికి ఆయనకు మనసు లేకపోతే నాకైతే ఉందిగా అని చెప్పి నయమాన్ గారు అని పరిగెడుతున్నాడండి. అప్పుడు నయమాన్ గారితో అంటున్నాడు, ఇప్పుడే ఎఫ్రాయిము మన్నెము నుండి 2 యవనస్తులు వచ్చారు. మా గురువు గారి పంపించారు. వీడికి కావాలనంటే నాకు కావాలని చెప్పి తీసుకోవచ్చు కదండి గెహజీ. కానీ ఎవరి పేరు చెప్తున్నాడు? గురువు గారు అయినటువంటి ఎలీషా గారి పేరు చెప్పి, ఇప్పుడే మా ఎఫ్రాయిము మన్నెము నుండి 2 యవనస్తులు వచ్చారు కాబట్టి మా గురువు గారు వాళ్ళ కోసం అని చెప్పి ఇదిగో మీ దగ్గరికి పంపించారు. అప్పుడు నయమాను, ఓ ఎలీషా గారు పంపించారా? అరే ఇప్పటి వరకు ఎంత రిక్వెస్ట్ చేసినా వద్దన్నటువంటి ఆయన ఇదిగో కావాలని అంటున్నాడా అని డబల్ ఇస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? డబల్ తీసుకెళ్ళు అని చెప్పి అంటున్నాడు. వాటన్నిటినీ సమకూర్చుకున్నాడండి. ఎవరు? గెహజీ. వాటన్నిటినీ సమకూర్చుకొని తనలో తను ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆనందపడుతున్నాడండి. మొత్తం తీసుకున్న వాటన్నిటిని ఒక చోట భద్రపరిచి ఏమి తెలియనోడు దాకా ఎలీషా దగ్గరికి వచ్చాడండి. అప్పుడు ఎలీషా గారు ఏమని అంటున్నారు చూడండి. 25వ వచనం, అదే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహజీ నువ్వు ఎచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు అడుగుతున్నాడు ఎలీషా గారు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు గెహజీ అని. దానికి ఏమని అంటున్నాడు చూడండి వాడు, నీ దాసుడనైనా నేను ఎచ్చటికి నీ పోలేదు. ఏమంటున్నాడు? నేను ఎక్కడికి వెళ్ళాను నాయన, నేను ఎక్కడికి వెళ్ళలేదని అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి 26వ వచనంలో, అంతటా ఎలీషా వానితో అంటే గెహజీతో అంటున్నాడు, ఆ మనుష్యుణ్ణి తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఏమని అడిగాడు తెలుసు ఎలీషా గారు? ఆ మనుష్యుని నువ్వు ఎదుర్కొన్నప్పుడు, మా గురువు గారు పంపించారని చెప్పి నువ్వు అడుగుతున్నప్పుడు నా మనస్సు నీతో పాటు రాలేదా? ఈ వీళ్ళిద్దరిలో ఎవరి కన్నులు తేటగా ఉన్నాయి చెప్పండి?
ఎలీషా గారి కన్నులు చాలా తేటగా ఉన్నాయండి. ఎందుకనంటే జరగబోయేటటువంటి పరిస్థితులు ఏంటో ఆయనకి తెలుసండి. ఏమండి, జరగబోయేటటువంటి పరిస్థితులు ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఇక ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీలు ఇక ముట్టడి వేయబడతారు. పరిస్థితులన్నీ ప్రతికూలం అయిపోతాయి. కరువు దేశంలో రానై ఉన్నది. ఇవన్నీ ఆయన గ్రహిస్తున్నాడు. దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది వీళ్ళ మీదకి. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉంటాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో జీవం కలిగినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని ఆ దూరంలో ఆలోచిస్తున్నాడు ఎలీషా గారు. అందుకని వద్దని అంటున్నాడు. కానీ గెహజీ ఏం చేస్తున్నాడు అంటే వాటన్నిటిని పక్కకు పెట్టాడండి. అందుకని ఎలీషా గారు ఏమని చూడండి 26వ వచనంలో, ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఏమంటున్నాడు ఆయన? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకంటే ఆ కానుకలు స్వీకరించిన తర్వాత గెహజీ అనుకుంటున్నాడు, అన్ఎక్స్పెక్టెడ్గా చాలా డబ్బు వచ్చింది, మంచి వస్త్రాలు వచ్చాయి, మరి వెండి ఇవన్నీ సంపాదించాం. ఇప్పుడు వెంటనే ద్రాక్ష తోట ఏం చేయాలి? ఒక ద్రాక్ష తోట ఒకటి కొనుక్కోవాలా. ఇప్పుడు మరి ఆ ద్రాక్ష తోటను చూసుకోవడానికి మళ్ళీ పని వాళ్ళని పురమాయించుకోవాలా. ఈ బట్టలు వేసుకొని వెళ్ళాలి కానీ పండక్కి యెరూషలేము దేవాలయానికి. ఇక ఆ వెండిని తీసుకొని ఏమనుకుంటున్నాడంటే, ఇది తీసుకెళ్ళి మా ఆవిడికి ఇవ్వాలి కానీ పువ్వుల్లో పెట్టుకుని చూస్తామని అనుకుంటే మీరు వెండిలో పెట్టి చూసుకుంటున్నారంటేనే ఎంత అలా పొంగిపోతుంది. ఇలా అనుకుంటున్నాడు వాడు తీసుకుంటున్నప్పుడు లేదా తీసుకున్నప్పుడు. కానీ తర్వాత వచనంలో ఏం జరిగిందో చూడండి. 27వ వచనంలో, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతకిని సర్వకాలం అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాను. దేహమునకు దీపం కన్నే. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా ఏమన్నాడు ఆయన? చీకటిమయం. గెహజీ కన్ను చెడినదైనది. దేని మీదకి పోయిందనంటే నయమానిచ్చేటటువంటి బహుమానాల మీదకు పోయిందండి. గురువు గారి పేరు చెప్పి ఒక అబద్ధము చెప్పి తీసుకొని మళ్ళీ గురువు గారి దగ్గరికి వచ్చి నేను ఎక్కడికి వెళ్ళలేదని అబద్ధం ఆడుతున్నాడు. ఫలితం ఏంటయ్యానంటే కుష్టి రోగాన్ని తెచ్చుకున్నాడండి. కానీ ఎలీషా గారి కన్ను అది చాలా తేటగా ఉంది. ఈ వెండి, ఈ బంగారం ఇది కాదు, జీవం కలిగినటువంటి దేవుడే నా ఆస్తి. కరువులోనైనా సరే నన్ను పోషించగల సమర్థుడు, నన్ను కాపాడగలిగినటువంటి ఆయన నాకుండగా ఇవన్నీ నాకెందుకని అనుకుంటున్నాడండి. ఆయన కన్ను తేటగా ఉన్నది. మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారిని దుష్టుడు వచ్చి చూపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. ఈ లోక రాజ్యముల మహిమంతయు నీకిత్తును, నువ్వు నాకు మొక్కు అని అంటుంది, చూపిస్తుంది. అందుకని చూడండి అక్కడ వచనంలో మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 8వ వచనం, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. చూపిస్తుంది. మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారికి చూడు ఈ లోకరాజ్యముల మహిమ చూడు. అంతే కదండి. 1000 రూపాయలు ఇస్తానంటే పని అవ్వలేదా? ఇంకొక 0 పెంచు, 10,000 అయితే ఏమన్నా లొంగుతాడేమో అని. 0 పెంచామంటే 10,000 కూడా లొంగట్లేదండి అని అనగానే ఇంకో 0 పెంచు. 1,00,000కు పడినోడు అంటూ ఉంటాడా? 1,00,000కు కూడా లొంగట్లేదండి, ఇంకో 0 పెంచు. 10 లక్షలు అయినా లొంగట్లేదండి, ఇంకో 0 పెంచు. 1 కోటి రాసుకోవటమే కానీ ఎప్పుడు చూడలేదండి, ఇచ్చేయండి. అంటే డబ్బు కోసం ఈరోజు మనుషులు చేస్తున్నటువంటి అక్రమాలు. ఆ రోజు మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారిని కూడా దుష్టుడు ఏం చేయాలనుకున్నాడు చెప్పండి? లొంగ తీసుకోవాలనుకున్నాడు. లోకరాజ్యముల మహిమ చూపించి ఇది నీకు ఇస్తానని అంటున్నాడు. కానీ మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ఆయన కన్నులు చాలా తేటగా ఉన్నాయండి. ఆయన కన్నులు చాలా తేటగా ఉన్నాయి. ఆ మాటకు వస్తే కలుగజేయబడినది ఏది నేను లేకుండా కలుగజేయబడలేదు. ఆ మాటకు వస్తే నా 2వ రాకడలో ఏమవుతుంది? పంచభూతములన్నీ మిగతమైనటువంటి వేండ్రముతో లయమైపోతాయి. ఈ లయమైపోయేటటువంటి కాలిపోయేటటువంటి ఈ బూడిద కోసమా? జీవం కలిగినటువంటి నా తండ్రి యొక్క చిత్తాన్ని నేను జరిగించకుండా వీడికి మొక్కటమా? అందులో అక్కడ ఓడిపోయినోడు కదా వీడు, గెంటి వేయబడినోడు కదా వీడు.
నా పాదముల కింద చితక తొక్కటానికి కదా నేను వచ్చింది. జయించేటటువంటి జయశాలిగా నా తండ్రి సింహాసనాన్ని అధిష్ఠించబోయేటటువంటి నన్నే లొంగ తీసుకోవాలనుకుంటున్నాడా? వెంటనే ఏమంటే ఆయన పొమ్మన్నాడండి అక్కడి నుంచి. మీరు కింద చూసుకున్నట్లయితే ఏమన్నా తర్వాత వచనంలో ఏమండి 9-10 వచనంలో చూడండి, యేసు వానితో సాతానా పొమ్ము అవుట్ అని అంటున్నాడండి ఆయన. ఎందుకనంటే ఆయన కన్నులు తేటగా ఉన్నాయి. మోషే గారి దగ్గరికి ఏమంటే పెంచిన తల్లి వచ్చి అంటుంది, నాయన మోషే, ఈ ఇజ్రాయేలీలను తీసుకొని ఈ ఐగుప్తులో ఈ ఫరోకి ఎగెనెస్ట్గా ఈ గోలంత ఎందుకు నీకు? పెంచిన తల్లిగా నా కుమారుడిగా అధిష్ఠించు ఫరో సింహాసనాన్ని అనగానే ఏమండి మోషే ఏమంటున్నాడు తెలుసా? ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? హెబ్రీల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-26 వచనాల్లో ఉంటది. ఆయన కన్నులు తేటగా ఉన్నాయి. మోషే గారి కన్నులు తేటగా ఉన్నాయి. తేటగా ఉండటం అంటే ఈ లోకాన్ని చూడవలసినటువంటి దృష్టితో చూస్తున్నాడు ఆయన. అమ్మా, ఈ ఫరో సింహాసనం మీద నేను ఎంతకాలం ఉంటాను? ఆల్రెడీ ఒక 80 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇప్పటికే వేస్ట్ అయిపోయింది కదా. 40 సంవత్సరాలేమో సకల విద్యలను అభ్యసించడానికి పోతే, ఓ 40 సంవత్సరాలేమో అక్కడ మిథ్యానారణ్యంలో ఇదిగో మందరం మేపుకోవడానికి, మామ మందరం మేపుకోవడానికి అయిపోతే, ఇక మిగిలింది 40 సంవత్సరాలు. ఇప్పటికైనా సరే నేను దేవుని కోసం పని చేయకపోతే, దేవుని చిత్తాన్ని జరిగించకపోతే, ఇంకా అసలు అప్పుడు నేను కావలసి వచ్చి, లేకపోతే నా దేవుడు నన్ను ఇక్కడ తీసుకురావటంలో అర్థమే లేదు కదా. అందుకని అనుకుంటున్నాడు ఆయన. ఏమనుకుంటున్నాడట? చాలా క్లియర్గా ఉంటుంది అక్కడ, అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే. ఏమని అనుకుంటున్నాడు ఆయన? అల్పకాల పాపభోగములు. ఏమంటే ఆయనే అల్పకాల పాపభోగములు అనుకుంటే ఏమంటే మన ఆయుష్ ఎంత చెప్పండి? ఈ ఆయుష్ కాలంలో ఏమండి మనం అనుభవించేటటువంటి ఈ వైభవం, ఈ లోక వైభవం అది ఏ పాటిది చెప్పండి? అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడు. అంటే దేవుని చిత్తాన్ని జరిగించటమే శ్రేష్టం అని అనుకున్నాడు. అంటే ఆయన కన్నులు ఎలా ఉన్నాయి చెప్పండి? చాలా తేటగా ఉన్నాయండి. లోకాన్ని చూడవలసినటువంటి దృష్టితోనే చూస్తున్నాడు ఆయన. మీకు అర్థమవుతుందో లేదో? లోకంలో ఏమండి ఏది చూసినా కావాలని అనిపిస్తుందని అంటే, ప్రియమైనటువంటి దేవుని వల్లరా, మన కన్నులు ఎలా ఉన్నాడు చెప్పండి? చెడిపోయినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. అంతే కదండి. కారుని చూస్తాం, మొట్టమొదటి షోరూమ్కి వెళ్ళి కారుని చూడగానే రంగుని చూస్తాం కదండి, చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. వెంటనే ఏమైనా సరే దీన్ని ఇంటికి తీసుకెళ్ళిపోవాలా, ఏమైనా సరే ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. రెక్కలు ముక్కలు చేసుకొని ఏమండి వడ్డీలు కట్టుకుంటూ లోన్లు తీసుకొని ఏమంటే నానా పాటలు పడి ఏం చేస్తాం? కొనేస్తాం. కానీ కొంతకాలం అయిన తర్వాత రంగు వెలిసిపోతుంది, మనకి రేక్ కనపడుతుంది. రంగు వెలిసిపోయి రేక్ కనపడిన తర్వాత అది షెడ్లోకి వచ్చేయాలి అంతే. లేదా షోరూంలో ఉన్నది ఏమండి ఇప్పుడు షెడ్లో ఉన్నది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకు? అప్పుడు రంగుని చూసాం, రంగు వెలిసిపోయింది కదా, ఇప్పుడు రేకుని చూసాం కదా. ఓ దీనికోసమా? ఏమండి లోకంలో ఏది చూసినా ఏమంటే కావాలి అని అనిపిస్తుందని అంటే ఏమంటే మన కన్నులు ఎలా ఉన్నట్టు చెప్పండి? చెడిపోయినట్టు. అంటే లోకాన్ని మనం ఏమండి చూడకూడని కోణంలో మనం ఏం చేస్తున్నాం? చూస్తున్నాం. అంతే కదండి. ఏమండి ఇంత బంగారం అని చెప్పి ఏమండి తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, ఏమండి మొన్నే ఏమండి మీకు గొలుసు తీసుకోండి అని చెప్పి అంటున్నారండి. గొలుసు చేయిస్తాం తీసుకోండి అని అంటున్నారు. అప్పుడు నేను అన్నాను, ఈ గోడకి మేకులు కొట్టి ఎవడైనా గొలుసేస్తాడా అన్నాను. గోడకి మేకులు కొట్టి ఎవరైనా గొలుసేస్తారా? ఆ గోడకి మేకులు కొట్టి ఎవడేస్తాడండి గొలుసు? మరి అది మట్టే కదా, మట్టి కదా, అది కదలను మట్టి, నువ్వు కదిలే మట్టి అంతే. మీకు పాయింట్ అర్థమైందో లేదో? నువ్వు లోకాన్ని చూడవలసిన కోణంలో చూసావు, అది కదలని మట్టి, నువ్వు కదిలే మట్టి అంతే. అంతకుమించి వేరే ఏం తేడా లేదు. కదలని మట్టికైతే నువ్వు మేకులేసి గొలుసేయవు, కానీ కదిలే మట్టి పోయినటువంటి నీకు మట్టి నుండి తీయబడిందంటే బో. ఏమండి అందులోనూ మనకేమో 1 తులంతో సరిపోదు, 2 తులాలు 3 తులాలు. ఏమండి చేతికి 1 ఉంగరం సరిపోదు, 4 ఉండాలా? ఏమండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, మనం లోకాన్ని ఎలా చూస్తున్నామో ఏమండి ఒక్కసారి ఆలోచించండి. క్రైస్తవుడి లోకాన్ని ఎలా చూడాలి? అపోస్తుడైనటువంటి పౌలు గారు చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి అమ్మా.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునగు నెట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని, ఏమండి, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అదండి సమస్తాన్ని ఎలా చూస్తున్నాడట ఆయన? పెంటతో సమానంగా చూస్తున్నాడటండి ఆయన పౌలు గారు. అంటే వేస్ట్, ఏది చూసినా ఎలా అనిపిస్తుంది ఆయనకి? వేస్ట్. ఒక పెద్ద ఏమంటే ఒక కోటను చూసినప్పుడు ఏమనిపించాలి ఆయనకి? ఎంత పెద్ద కోట కట్టుకున్నాడు, సడన్గా భూకంపం వస్తే ఏంటి వీళ్ళ పరిస్థితి? శవాలైనా దొరుకుతాయి అసలు? ఏమండి చూసారా? ఒకవేళ ఈ రాత్రి క్రీస్తు వస్తే అసలు ఏంటి వీటి పరిస్థితి ఏంటి? ఏమంటే అప్పుడు మనసు వెళ్తుందా దాని మీదకి? వెళ్ళదండి, పొరపాటును కూడా వెళ్ళదండి. మీకు అర్థమవుతుందో లేదో? అంటే ప్రతిదీ ప్రియమైనటువంటి దేవుని వర్లరా, మనం కళ్ళతో చూసేటటువంటి వాటిల్లో ఏమండి ఈ భూమి మీద ఉన్నవన్నీ క్షయమైనవని, ఈ క్షయమైనవన్నీ ఏమంటే తింటే అరిగిపోయాయి, వాడుకుంటే తరిగిపోయాయి అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు వాటి కోసం మనం ఆరాటపడం. అప్పుడు మన కన్నులు, మన మనోనేత్రాలు వెలిగింపబడినవై మన కన్నులు తేటగా ఉండి ఏమండి అదృశ్యమైనవైనప్పటికీ ఏమండి వాటి యందే మనం నిదానిస్తాం. కంటికి కనిపించినటువంటి ఏమండి ఎన్నో మన కంటికి ఏమంటే కళ్ళకు కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఉంటాయండి. అప్పుడు ఒక నిజాన్ని మనం తెలుసుకుంటాం. ఏంటో తెలుసు? అది దృశ్యమైనవన్నీ అనిత్యములు, కానీ అదృశ్యమైనవి నిత్యములు. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ మన బుర్రలోకి వెళ్ళిపోతుందో అప్పుడు ఈ లోకాన్ని మనం చూసే విధానమే వేరుగా ఉంటుందండి. అప్పుడు లోకంలో ఏది మనల్ని ఆకర్షింపదు, ఏది ఆకర్షింపదు. ఏదున్నా సరే ఏమంటే అది ఒక తిండ, ఏమంటే ఆ మాటకు వస్తే ఏమంటే బంగారమా, డబ్బా, ఏమంటే బంగళాల, ఏది ఏమంటే మనల్ని ఆకర్షించదండి. మనల్ని ఆకర్షించేది ఒకే ఒకటి, అదేంటో తెలుసా? దేవుని వాక్యం. దేవుడు, ఆయనతో పాటు ఉండాలి, ఆయనతో పాటు ఒక అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగి ఉండాలి. నాలో ఉన్నటువంటి వెలుగుని నేను చీకటి చేసుకోవడానికి వీల్లేదనేటటువంటి ఏమంటే ఆ తపనతోనే ఏమంటే ఆ ప్రయత్నంలోనే మీరు ఉంటారు. అప్పుడు మీ కన్నులు ఏమంటే తేటగా ఉన్నవై మీ దేహం ద్వారా జరిగే కార్యక్రమాలు ఉన్నాయే అవన్నీ దేవునికి మహిమ తెచ్చేవిగా, వెలుగు సంబంధమైనవిగా ఉంటాయి. అందుకని అన్నాడు యేసుక్రీస్తుల ప్రభువారు, మీ కన్నులు తేటగా ఉంటే మీ దేహమంతా వెలుగుమయం. మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ఏమన్నా ఆయన కన్నులు తేటగా ఉన్నాయి, లోకాన్ని చూడవలసినటువంటి కోణంలోనే చూశాడండి ఆయన. అందుకనే ఏమండి కళ్ళ ముందు ఎన్ని ఉన్నా ఏమండి పాపుల మధ్య ఉన్నాడండి ఆయన, పాపులతోనే ఉన్నాడు ఆయన. పాపమున్న లోకములో ఏమండి పాపుల మధ్య ఉన్నాడు, కానీ పాపాన్ని మాత్రం అంటించుకోలేదు, అంటే చీలేదు. అందుకని అన్నాడు ఆ మాట యోహాను గారు రాసిన 8వ అధ్యాయములో, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపింపగలడని అన్నాడు. ఏమంటే ఆ మాట అనాలనంటే ఏమంటే ఇన్ని గట్స్ ఉండాలి, ఆలోచించండి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు? ఎందుకనంటే ఆయనకి తెలుసు. అందుకనే నిందలైన, బాధలైన, అవమానాలైన ఏమండి అవన్నీ క్షణమాత్రం ఉండేవనే ఏమండి ఆయన గ్రహించేశాడు. నేను భవిష్యత్తులో పొందబోయేటటువంటి ఆ నిత్య మహిమతో పోల్చుకుంటే ఇప్పుడు నేను అనుభవిస్తున్నవన్నీ ఇవి క్షణమాత్రం ఉండేవంతే. అందుకనే వాటన్నిటిని వద్దనుకున్నాడండి. తన దేహాన్ని ఏం చేశాడో తెలుసా? దేవుని కోసం ఒక అర్పణగా ఏమండి దేవుని కోసం దాన్ని అర్పించాడు. అందుకని ఆయన దేహం ద్వారా జరిగిన క్రియలన్నీ ఏమండి శ్రేష్టమైనవండి. నోటి నుండి వచ్చిన ప్రతి మాట శ్రేష్టమైనది. ఆయన ద్వారా జరిగినటువంటి ఏమండి ఆ కార్యక్రమం అన్ని ఏమండి శ్రేష్టమైనవే, దేవుడికి మహిమ తీసుకొచ్చేవే. దేహమునకు దీపము కన్నే. నీ కన్ను తేటగా ఉంటే అంటే నువ్వు లోకాన్ని చూడవలసినటువంటి కోణంలో నువ్వు చూడాలే గాని ఖచ్చితంగా నువ్వు దేవుని కోసం వెలిగింపబడతావు. నీ దేహం అది ఏమవుతుంది అని అంటే సత్క్రియలతో అది అలంకరింపబడినదై దేవుని మహిమార్థమై అది ఈ లోకంలో ముందుకు తిరుగుతూ ఉంటుంది. కానీ అదే నీ కన్నులు చెడిపోతే అంటే నువ్వు లోకాన్ని చూడవలసినటువంటి కోణంలో నువ్వు చూడక, ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో చూడక, చూసిన ప్రతి దానిని నాకే కావాలని నువ్వు అనుకుంటే నేత్రాశ కాస్త శరీరాశగా మారిపోతుంది. శరీరాశ కాస్త ఏమైపోతుంది చెప్పండి? జీవకుటుంబం. అంతే కదండి. ఒకప్పుడు ఏమండి తాగితే ఎక్కడ విషయం నలుగురికి తెలిస్తే తాగుబోతు అంటారేమో అని ఏమంటే సిగ్గుపడేవాళ్ళు.
కానీ వాళ్ళ రోజు సిగ్గుపడే రోజులు పోయాయి. ఏమండి, చేసి నా కెపాసిటీ ఇంతని గొప్పగా చెప్పుకునే దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేసాం. అవునంటారా కాదంటారా? ఏమండి, ఒక 60 ఏళ్ళోడు ఒక 20 ఏళ్ళ ఏమండి ఎవరస్తురాలని పెళ్లి చేసుకొని అదేదో గొప్పగా ఫీల్ అవుతున్నాడు. ఏమండి, ఈ న్యూస్ అంతా చదువుతున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటి లోకం ఎటులిపోతుంది? నేత్రాశ, శరీరాశ. ఏమండి, చూస్తున్నాడు, చూసింది కావాలని అనుకుంటున్నాడు. కావాలనుకున్న తక్షణమే ఏమండి ఒక 10 మంది ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఏమంటే ఒక నలుగురు కలవలేనటువంటి రోజులు, అంటే నలుగురు కలిసి ముందుకు వెళ్ళలేనటువంటి రోజులు. కానీ అదే ఒక ఆడపిల్లను పాడు చేయడానికి ఒక నలుగురు ఏమంటే కలిసి వెళ్ళిపోతున్నారండి. అదే కదా హైదరాబాద్లో ఏమంటే ఆ దిశ అనేటటువంటి ఏమంటే ఆ పాప విషయంలో జరిగింది అదే కదా. చూశారు, చూసిన తక్షణమే ఏమంటే వాళ్ళ కన్ను చెడినది కనుక ఆమెను అనుభవించాలని అనుకున్నారు. అందుకని ఒక పథకం ప్రకారం ఏం చేశారు చెప్పండి, ఆమెను లొంగ తీసుకునేటటువంటి ప్రయత్నం చేశారు, పాడు చేశారు, తర్వాత చంపేశారు. సమాజంలో జరుగుతున్నటువంటి ఈ నేరాల వెనక, ఈ ఘోరాల వెనక ఉన్నదేంటి? చెడినటువంటి కన్ను. కన్ను చెడిపోయింది. కన్ను చెడిపోయిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? చూపు, నీ ఆలోచన విధానం అది చెడిపోయింది. అది గనకనే నీ దేహం ద్వారా జరుగుతున్నది ఏంటో తెలుసా? అన్ని పాప కార్యాలే. అందుకని అన్నాడు, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటిమయం. అంటే దాని ద్వారా జరిగేటటువంటి ప్రతి కార్యము అవి నీచమైనవి. ఎలాంటివి అవి? నీచమైనవి, దేవునికి అవిధేయమైనవి. ప్రియమైనటువంటి దేవుని వల్లరా మనం ఎలా చూస్తున్నాం? లోకంలో చూసిన ప్రతీది కావాలని అనుకుంటే ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఈ శరీర అవయవాల యొక్క కోరిక తీర్చటం సాధ్యపడదు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. కన్నులు ఏమండి, ఒక గంట మీరు చూడండి, ఒక గంట చూసావు కదా, చాలా అంటాయా ఈ కన్నులు? 2 గంటలు చూడు, ఇంకో 2 గంటలు చూడు. ఏమండి, అవే కదండి సీరియళ్ళు. సంవత్సరాలు గడుస్తున్నా సరే ఏమండి ఆ క్యూరియాసిటీ మనలో ఏమండి అదేటోనండి చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఏమంటే మన మాటలు కూడా చూడండి, ఛీ నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయం. కానీ అదే నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతా వెలుగుమయం. అపోస్తులు ఏమండి మనోనేత్రాలు వెలిగింపబడినటువంటి వారిగా ఈ లోకాన్ని చూశారండి వాళ్ళు. అందుకనే ఏమండి ఇగో మీరు యేసునామాన్ని ఎంత మాత్రం బోధించకూడదు అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్తాం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారండి. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఆలోచించారు ఎప్పుడైనా? అపోస్తులు ఏమంటే వాళ్ళ ప్రాణాలను సైతం ఏమంటే దేవుని కోసం ఇవ్వటానికి ఏమంటే ముందుకు వచ్చేసారండి. కారణం ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది ఏది శ్రేష్టమైనదో ఏది విలువైనదో వాళ్ళకి అర్థమైపోయిందండి. అందుకని లోకంలో ఏం చేశారట? పేతురు గారు అంటున్నారు యేసుక్రీస్తుల ప్రభు వారితో, ప్రభువా సమస్తమును మేము విడిచిపెట్టి మరి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా అని అంటున్నాడండి ఆయన. సమస్తమును విడిచిపెట్టానంటే లోకంలో ఎన్నో ఉన్న వాటన్నిటినీ మేము ఏం చేసామనంటే విలువైనవిగా భావించట్లేదు, వాటన్నిటిని పక్కకేసాం, ప్రాధాన్యత నీకే ఇస్తున్నాం. అంటే కన్నులు ఎలా ఉన్నాయి చెప్పండి? తేటగా ఉన్నాయి. అందుకనేనండి సువార్తను నలుదిక్కులకు తీసుకోగలిగారు వాళ్ళు. కానీ ఈరోజు ఏమంటే దేవుని కోసం బ్రతకాలన్నా ఏమంటే దేవుని కోసం బ్రతికే విషయంలో మనం ఎందుకు కుంటిపడి ఉన్నామనంటే మన కన్నులు ఎలా ఉన్నాయి చెప్పండి? చెడిపోయాయి. ఎందుకంటే దేన్నో చూస్తాం, చూసిన దాన్ని కావాలని అనుకుంటాం, కావాలనుకున్న దానిని సంపాదించుకోవడం కోసం ఏం చేస్తాం చెప్పండి? మన బ్రతుకంతా పరుగులు తీస్తూ తీస్తూ ఏదో రోజు అర్ధాంతరంగా కన్ను మూస్తాం. చివరిగా ఏమండి ఈ వచనాన్ని చూసుకొని ముగించుకుందాం. ఏమండి ఒకసారి మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం, అందులో 23వ వచనంలో ఏమండి నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన వెడల ఆ చీకటి ఎంతో గొప్పదన్నాడండి. నీలోనున్న వెలుగు చీకటి అయిన ఎడల ఏమంటున్నాడు ఆయన? ఆ చీకటి ఎంతో గొప్పది. ఇదేటండి విలువైనది గొప్పదైనది ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. అవునంటారా కాదంటారా? ఏమంటే నీలోనున్నటువంటి వెలుగు, ఆ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పదని అంటున్నాడు. ఇంతకీ ఈ వెలుగు ఏంటి చెప్పండి? నీలోనున్న వెలుగు ఏమండి నన్ను వెలిగిస్తున్నది లేదా నన్ను వెలిగింపజేసింది ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. అందుకని వాక్యాన్ని దేంతో పోలుస్తున్నాడు? వెలుగుతో పోలుస్తున్నాడు. పేతురు గారు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి ఒకసారి.
పేతురు గారు రాసినటువంటి పత్రిక, రెండో పత్రిక అండి. పేతురు గారు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము, అందులో 19 వచనం చూడండి. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టున్నది. వాక్యం వెలిగించేటటువంటి దీపం. వాక్యం ఏమిటి? జాగ్రత్తగా వినాలి. మనలోనికి రాబట్టి ఏమిటి, మన హృదయంలో ఎప్పుడైతే వాక్యం వచ్చిందో ఆ వాక్యాన్ని బట్టి మనం ఏం చేసాం చెప్పండి? లోకాన్ని వద్దనుకున్నాం, దేవుడుండే ఏమంటే ఆ పరలోకం కావాలనుకుని మనం దేవుడి దగ్గరికి వచ్చాం. అవునంటారా కాదంటారా? అలా వచ్చి ఏమండి దేవుని కోసం మనం బ్రతుకుతున్నటువంటి దినాలలో ఇప్పుడు లోకంలో దేనినో మనం చూసి ఏమండి మనం దానికి ఆకర్షితులమై అది కావాలనుకుని మనం ఒకవేళ దేవుని వాక్యాన్ని ఏమండి అధిగమించి వాక్యానికి వ్యతిరేకంగా మనం ఏదన్నా చేసామనుకోండి, అప్పుడు మనలోనున్న వెలుగును మనం ఏం చేస్తున్నాం చెప్పండి? చీకటి చేసుకుంటున్నాం. అంతే కదండి. ఏమంటే ఒక కొవ్వొత్తు ఉంది, ఇప్పుడు వెలిగించాను, అది బాగా ఏం చేస్తుంది చెప్పండి? గదంతా వెలుగునిస్తుంది. ఇప్పుడు వచ్చి ఏం చేశానంటే ఒక పెద్ద పాత్ర తీసుకొచ్చి ఇప్పుడు ఒకసారిగా దాన్ని కప్పేశాను, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? వెలుగు ఉండదు ఇంకప్పుడు మీకు. కారణం ఏంటి చెప్పండి? ఎందుకని? వెలిగించేటటువంటి దాన్ని నువ్వేం చేసావు? పాత్రతో మూసేసావు కదా, అప్పుడంతా ఏముంటుంది? చీకటే. అలాగే ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేసి ఎంతో కష్టించి నీకు దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని విని గైకొంటూ ఒక వెలుగు సంబంధిగా ఉన్నటువంటి నీవు ఒక్కసారిగా లోకంలో ఉండేటటువంటి దేనినో ఆశించి ఇప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు పక్కన పెట్టి వెళ్తున్నావనంటే చీకటి వైపుకు నువ్వు వెళ్తున్నావు. నీలోనున్నటువంటి వెలుగు ఎప్పుడైతే చీకటి అయిపోతుందో, ఎప్పుడైతే దేవుడు వద్దనుకొని లోకంలో దేన్ని ఆశించి నువ్వు వెళ్తున్నావో అదేమవుతుంది నీ పాలిట? దేవునికి నీకు మధ్య అడ్డు వచ్చినదై నీలోనున్నటువంటి వెలుగుని ఆర్పినటువంటి ఆ చీకటి ఏమవుతుంది? గొప్పది. ఎందుకంటే వాక్యం గొప్పది. గొప్పదైన ఆ వాక్యాన్ని సైతం అదేం చేసింది? ఆర్పివేసింది. ఒకసారి ఆలోచించుకోండి, మనం ఈ లోకాన్ని ఎలా చూస్తున్నాం ఒకసారి ఆలోచించండి. లోకాన్ని మనం చూసేటటువంటి ఆ విధానం ఎలా ఉందో దయచేసి ఒకసారి ఆలోచించండి. లోకంలో కనిపించే ప్రతిదీ ఏమండి కావాలని అనుకుంటున్నావా? అందుకని ఒక మాట అంటారండి, కళ్ళు వెళ్ళే చోటకి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళే చోటకి నువ్వు వెళ్ళకూడదు. మీకు అర్థమవుతుందో లేదో? కళ్ళు వెళ్ళే చోటకి ఏమండి మనసు వెళ్ళింది అనుకోండి, నేత్రాశ కాస్త నెక్స్ట్ ఏమవుతుంది? చెయ్యాలి, అనుభవించాలి, అది శరీరాశగా మారుతుంది. తద్వారా కళ్ళు వెళ్ళిన చోటకి మనసు వెళ్ళిన చోటకి నువ్వు వెళ్ళటం మూలంగా జరిగేదంతా చీకటి క్రియలే. కాబట్టి లోకాన్ని మీరు ఎలా చూస్తున్నారో ఆలోచించండి. లోకంలో ఏమండి అన్ని క్షయమైనవి. లోకంలో ఉండేది నేత్రాశ, శరీరాశ. ఇదెందుకు? అసలు నేను ఎంతకాలం ఉంటాను? నేను ఉండేది కొంతకాలమే కదా. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయేటటువంటి ఆవిరి వంటి వాడిని కదా. ఈ రోజున్న నేను రేపు ఉంటానో లేదో నాకు గ్యారంటీ లేదు. కన్ను మూస్తే నా పరిస్థితి ఏంటి? దేవుడు నాకు పరలోకం ఇస్తాడా? అసలు పరలోకం ఇవ్వటానికి అసలు నేను ఏం చేశానని, అసలు నేను ఎలా బతికానని ఏమండి ఇవన్నీ ఏమండి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడినటువంటి వారముగా ఏమండి దేవునిలో ఉండటానికి, దేవుని కోసం బ్రతకటానికి మనం ఏం చేస్తాం? ప్రయాసపడతామండి. అంటే మన కన్నులు తేటగా ఉన్నట్టు మన దేహం ఏమండి దేవుడు ఉన్నటువంటి ఏమండి ఆ ఆత్మకు నిలయమై అర్చన ఆచారాదులు ఏమండి ఈ దేహం ద్వారా జరిగించినటువంటి వాళ్ళం అవుతాం. ఈ దేహం ఏమండి వెలుగుమైనదిగా ఉంటుంది, దేవునికి మహిమార్థంగా ఉంటుంది, దేవునికి మహిమ తెచ్చే పనుల్లోనే ఉంటుంది. కానీ అదే లోకాన్ని కనుక మనం చూసినట్లయితే, వాక్యాన్ని మనం పక్కన పెడితే, మనలో ఉన్నటువంటి వెలుగును మనం చీకటి చేసుకుంటే ఏమండి మనం ఆలోచించే విధానమే చెడిపోతుందండి. తద్వారా ఏమండి ఈ దేహం ఏమవుతుందో తెలుసా? పాపాలకు ఒక కేంద్ర స్థానం అయిపోతుంది. ఇది పాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా అయిపోతుంది. కన్ను ఏమండి చెడినదైతే దేహమంతా చీకటిమయం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మీ దేహం అది వెలుగుమయముగా ఉండాలా, దేవుని మహిమార్థమై, లేదా ఇదే దేహాన్ని దేవునికి ఏమండి అవిధేయమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఏమండి పాపాలకు కేంద్రంగా మీరు దాన్ని ఉంచాలనుకుంటున్నారా? ఏది జరగాలన్నా ఏమండి దేని మీద ఆధారపడి ఉంది చెప్పండి? కన్నుల మీదే. కన్నుల మీద అంటే ఆ కన్నులతో నువ్వు చూసేటటువంటి ఆ విధానం ఉంది చూసావు, దాని మీదే.
అందుకనే ఒక మాట అన్నాడండి ఆయన, మత్తయి గారు రాసిన సువార్తలో ఏమన్నాడు చెప్పండి? మనం అందరం ఎప్పుడు చదువుకునేది కదా 5వ అధ్యాయంలో. ఏంట మాట? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అని అన్నాడు. ఏమంటే ఒక స్త్రీని చూడటంలో తప్పులేదండి, ఏమండి చూడటంలో తప్పులేదు. ఒక తల్లిగా, ఏమంటే ఒక చెల్లిగా, ఒక అక్కగా నువ్వు చూడటంలో తప్పులేదు. కానీ మోహపు చూపుతో నువ్వు చూస్తున్నావు అని అంటే అది తప్పు అన్నాడు ఆయన. నీకు పాయింట్ అర్థమైందో లేదో? ఎప్పుడు తప్పు అన్నాడు ఆయన? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును నేరస్తుడిగా అప్పుడే పరిగణిస్తున్నాడు ఆయన. కాబట్టి మనం ఈ లోకాన్ని ఎలా చూస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. క్షణమాత్రం ఉండేవి క్షయమైనవిగా మనం ఆలోచిస్తే, నిత్యమైన వాటిని సంపాదించుకోవాలనేటటువంటి తృష్ణతో మీరుంటే ఖచ్చితంగా తేటమైనటువంటి కన్నులు కలిగినటువంటి వారే దేవుని కోసం ఏమండి మీరు బహుగా ఫలించేటటువంటి వారు అవుతారు. అలాగూ మీరు ఉండాలని భవిష్యత్ దినాలలో దేవునికి ప్రయోజకులుగా మీరు బ్రతకాలని కోరుకుంటూ, మీ దేహం వెలుగు మహిమైనదిగా అంటే వెలుగు సంబంధమైనటువంటి పనుల్లో ఉండాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు. మీ బిడ్డలకు మీ మాటలు చెప్పాను, సత్యమునే చెప్పాను నాయన. తండ్రి, దేహానికి దీపం కన్నే. మేము లోకాన్ని మరి తండ్రి చూసే విధానం మాకు తెలియాలి నాయన. లోకములో ఉన్నవంతయు మరి తండ్రి అది నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం అని అవి మీ వలన కలిగినవి కావని, శరీర కోరికలు మరి తండ్రి వాటిని తీర్చటం మనిషి తరము కాదని, దేహం ధర్మశాస్త్రానికి లోబడదని, లోకాన్ని అమితముగా అనుభవించాలనేటటువంటి ధోరణిలో మేము ముందుకు కొనసాగినట్లయితే తండ్రి, చెడినటువంటి కన్ను కలిగినటువంటి వారమై, ఈ దేహం ద్వారా అనేకమైనటువంటి పాప కార్యాలను చేసినటువంటి వారమై మీకు కాకుండా పోతాం నాయన. కానీ అదే మరి తండ్రి దృశ్యమైనవి అనిత్యములని, అదృశ్యమైనవి నిత్యములని, వాక్యపు కోణంలో ఈ లోకాన్ని చూసి మీ కొరకు బ్రతికితే మీరిచ్చే మహాలోకం నిత్యం మీతో పాటు ఉండే భాగ్యం మరి తండ్రి మేము సంపాదించుకున్న వారం అవుతాం. మా ఈ బ్రతుకు కూడా మరి తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ దేహం ఏదైతే ఉన్నదో అది మీ కొరకు మరి తండ్రి వాడబడినదై వెలుగుమయమైనదిగా మీకు మహిమార్థముగా మరి తండ్రి అది లోకంలో ఉంటుంది నాయన. అలుగు ఉండాలని తండ్రి మీ బిడ్డలకు మరి తండ్రి సెలవిచ్చి ఉన్నారు. అందుని బట్టి మీకు హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతలు. మేము మీకు విధేయులమైనటువంటి బిడ్డలుగా తండ్రి, తేటమైనటువంటి కన్నులు కలిగినటువంటి వారముగా, వెలుగు సంబంధులుగా, మిమ్మల్ని మహిమపరిచేవారుగా మేము ఉండగలుగుటకు మా ఇడల కృప చూపమని ప్రాధేయపడుచు, మరికొన్ని తండ్రి విషయాలు మీ బిడ్డలతో చెప్పనై ఉండగా కృప చూపండి, సహాయం చేయండి. ప్రతి అంశము మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుటకు కృప చూపండి. మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే క్షేమం నాయన. మనుషుల మాటలో నిత్య జీవం లేదు, కానీ మీ మాటల్లో నిత్య జీవం ఉంది. మీరు మాట్లాడితే మాకు ప్రయోజనం, మాకు అది క్షేమం. మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. క్రీస్తు నామమున ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనం.